హాయ్ ఫ్రెండ్స్, మనకి సంక్రాంతి పండుగ ఇంకా 2-3 రోజుల్లోకి వచ్చేసింది కదా. ఇంట్లో ఆడవాళ్ళందరూ రకరకాల పిండి వంటలు చేయడంలో బిజీగా ఉంటారు. పిల్లలేమో కొత్త బట్టలు కొనుక్కోవడంలో సందడిగా ఉంటారు. ఈ పిండి వంటల్లో ముఖ్యంగా చేసేది అరిసెలు, పోకుండలు, కజ్జికాయలు, ఇలా స్వీట్లు చేస్తూ ఉంటారు. మనం ఈరోజు హాట్ ఐటమ్ చేసుకుందాం, కార ఐటమ్. అది ఏమిటి అంటే దేవుడి పెళ్లి గారెలు. ఇది కోనసీమలో చాలా ఫేమస్. అలాగే సన్న కారపూస చేసుకుందాము. అవి ఎలా చేయాలో ఏమేం కావాలో చూద్దాం రండి. సంక్రాంతి స్పెషల్ పిండి వంటల్లో మనం ఈరోజు దేవుడి పెళ్లి గారెలు చేద్దాము. ఇవి కోనసీమలో చాలా ఫేమస్. వాటికి ఏమేం కావాలో ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక చిన్న గ్లాసు మినపగుళ్ళు తీసుకుని శుభ్రంగా కడిగి ఒక 2-3 గంటల సేపు నానబెట్టాలి. ఇప్పుడు ఇది 3 గంటల సేపు నానింది. దీన్ని మనం ఏం చేయాలంటే గారెల పిండిలాగా మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలి. మినపిండి రుబ్బి ఒక బౌల్లో తీసుకున్నాను. చూసారు కదా గట్టిగా మెత్తగా ఎంత బాగా వచ్చిందో, వెన్న ముద్దలా ఉంది. ఇలా ఉండాలి పిండి. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాము. ఇప్పుడు ఒక విశాలమైన పళ్ళెంలో నేను బియ్యపిండి తీసుకున్నాను. ఈ బియ్యపిండి తడిపిండి. మనం అరిసెలకి చేసుకుంటాం కదా, బియ్యం నానబెట్టి రేషన్ బియ్యము లావుగా ఉండే బియ్యం అయితే పిండి బాగా వస్తుంది. ఆ బియ్యము 24 గంటల సేపు నానబెట్టాలి. నానిన తర్వాత బాగా కడిగి మధ్యలో కూడా ఒక 2 సార్లు కడగాలి. కడిగి మళ్ళీ కొత్త నీళ్ళు పోయాలి, లేకపోతే పులుపు వాసన వస్తుంది బియ్యము. ఇలా మెత్తగా మనం మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే మరకైనా ఇవ్వచ్చు, కానీ మెత్తగా ఆడుకోవాలి. నేను మరక ఇచ్చేసాను. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాము. ఈ పిండిలో సరిపడినంత ఉప్పు వేయాలి. ఉప్పు వేసి అలాగే జీలకర్ర కూడా వేయాలి. జీలకర్ర అలాగే తెల్ల నువ్వులు. ఈ తెల్ల నువ్వులు వేస్తే కమ్మగా ఉంటుంది. తెల్ల నువ్వులు ఎన్నైనా వేసుకోవచ్చు, మన ఇష్టము. తెల్ల నువ్వులు తర్వాత మనం ఇందాక రుబ్బుకున్న మినప్పిండి ఉంది కదా, అది వేయాలి. ముందు దీన్ని కలుపుకుందాం బాగా, అన్నీ కలిసేలాగా. ఈ జీలకర్ర, ఉప్పు, నువ్వులు వేసి బాగా కలిపాను. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే కొంచెం వెన్న వేయాలి. వెన్న వేస్తే గుల్లగా బాగా వస్తాయి. కొంచెం వెన్న వేసి కలుపుకుందాము. వెన్న వేసి ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుందాము. వెన్న కూడా వేసిన తర్వాత బాగా కలిసింది. ఇప్పుడు ఇందులో మనం మినప్పిండి వేసుకోవాలి. మినప్పిండి ఎక్కువ పట్టదు, కొంచెమే బైండింగ్ కోసం మాత్రమే కలపాలి. మరి ఎక్కువ అయిందంటే గట్టి వచ్చేస్తాయి, గుల్లగా రావు. కొంచెం వేసి కలుపుకొని బాగా మిగిలింది ఇంకా నీళ్లు పోసి, తడిపిండి కదా జాగ్రత్తగా చూసుకుని కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పూరీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు టేస్ట్ చూడండి. ఇందులో కారం వేయాల్సిన అవసరం లేదు. ఆ జీలకర్ర నువ్వులతోనే మంచి టేస్ట్ వస్తుంది, కారం వేయకూడదు దీనిలో. మినపిండి కూడా బాగా కలిసింది. ఇందులో కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకుందాం పిండి. చెప్పాను కదా, పూరీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. ఒక్కసారి నీళ్లు పోయొద్దు. చూసారు కదా, పిండి ఇలా కలుపుకోవాలి, ఇలా ఉండాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక పావు గంట సేపు నానబెట్టుకుందాము. ఇందాక పోసిన నీళ్ళు తప్ప మళ్ళీ పట్టలేదు, ఎందుకంటే పిండి తడిగా ఉంది, మినపిండి వేసాం కదా, సరిపోయింది. ఇప్పుడు మనం ఒక పావు గంట సేపు మూత పెట్టి పక్కన పెడదాము. మనం పిండిని పావు గంట సేపు నానబెట్టుకున్నాం కదా, నానబెట్టిన తర్వాత ఒకసారి మర్దన చేసుకోవాలి బాగాను. చేసుకున్నాక చిన్న గోళీ సైజ్ అంతా బాల్స్ చేసుకోవాలి. బాల్స్ చేసుకుని ఒక గిన్నెలో వేసేసి మనము మూత పెట్టుకోవాలి. ఆరిపోకుండా మూత పెట్టాలి. ఇంతంత ఉండలు చేసుకుందామన్నీ. ఇలా అన్నీ చేసేసుకుందాము. ఇలాగ చిన్న ఉండలు చేసుకోవాలి. పిండినంతా ఇలా చిన్న బాల్స్ కింద చేసి మూత పెట్టుకున్నాను గిన్నెలోను. ఇప్పుడు మనం వీటిని ఒత్తాలి. మనం ఇండివిజువల్గా ఆకు కానీ ప్లాస్టిక్ పేపర్ కానీ ఏదైనా పెట్టి ఒత్తుకోవచ్చు, లేదంటే ఇలా ఒక తడి తువ్వాలు కానీ ఒక పెద్ద రుమాలు కానీ తీసుకుని, తడి ఉండాలి, తడి బట్ట. దీని మీద వరుసగా అన్నీ పేర్చుకుందాము. ఒకటి అంటే కొంచెం టైం పడుతుంది కదా,
అందుకని కొంచెం ఈజీగా అవుతుందని ఇలా చెప్తున్నాను. తడి బట్ట మీద ఇలా కొంచెం దూరంగా పెట్టుకొని ఒత్తుకోవాలి. ఇట్లా అన్నీ పెట్టుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ ఈ సెకండ్ ఎండ్ ఉంటుంది కదా చివర, ఇది ఇలా కప్పేయాలి. కప్పేసుకొని ఇప్పుడు ఒక బరువైన కప్పు కానీ లేకపోతే అప్పడాల కర్రతో కూడా చేసుకోవచ్చు. ఇలా ఒత్తుకోవచ్చు. లేదంటే ఇలా కప్పు ఉంటుంది కదా, కప్పుతోటి ఇలా గట్టిగా నొక్కాలి. నొక్కి అన్నీ పల్చని బిళ్ళల్లాగా చేసుకోవాలి. ఇలా పల్చని బిళ్ళల్లాగా చేసుకొని నూనెలో వేయించుకోవాలి. చూసారు కదా, ఇగో ఇలా బిళ్ళలాగా వస్తాయి. మరీ దళసరిగా కాకుండా మరీ పల్చగా కాకుండా చేసుకోవాలి. ఇలా ఒత్తుకున్నవన్నీ ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి. మనకి కావాలంటే ఇంకా చిన్న సైజు కూడా, బాల్స్ చిన్నవి చేసుకుంటే ఇంకా చిన్న సైజు వస్తాయి. ఇవి మనం తడి ఆరిపోకుండా వేయించుకోవాలి. అందుకని తడి బట్ట మీద వేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు మనం ఒత్తుకున్న బిళ్ళలని వేయించడానికి నూనె పెట్టాను. నూనె కాగుతోంది, ఒకసారి చెక్ చేద్దాము. అది పైకి వెంటనే వచ్చేస్తే నూనె కాగినట్టు. ఈ దేవుడి పెళ్లి గాళ్ళు కొబ్బరి నూనెలో వండితే చాలా బాగుంటుంది. నేను ఈరోజు కొబ్బరి నూనె పెట్టాను. కొబ్బరి నూనె ఇష్టం లేని వాళ్ళు మనం రిఫైండ్ ఆయిల్ వాడుకోవచ్చు. నూనె కాగింది. ఇప్పుడు మనం ఒక్కొక్క బిళ్ళ ఇందులో వేద్దాము. వేడెక్కిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. హైలో పెడితే మాడిపోతాయి. ఇలా ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకొని వేయించుకోవాలి. ఎక్కువ వేసేయకూడదు. ముందు ఒక 4-5 వేద్దాము. వేగిన తర్వాత కొంచెం తిప్పుదాము. పొంగాయి చూసారా, చక్కగా పానీపూరీలాగా పొంగుతాయి. కానీ తడి ఆరిపోకూడదు. తడి ఆరితే పొంగవు. ఇలా కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ లైట్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఈ కలర్ వస్తే చాలు, సరిపోతుంది. కరకరలాడుతూ ఉంటాయి ఇలా ఉంటాయి. ఇంకా కావాలంటే కూడా వేయించుకోవచ్చు, కానీ ఇది సరిపోతుంది. బయటికి తీసాక కూడా ఇంకా వేగుతుంది. ఒక పళ్ళల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఇంకొన్ని వేసుకుందాము. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు ఇవి కూడా అలాగే వేయించుకుందాము. చూసారు కదా, పొంగుతున్నాయి. ఇలాగ పొంగుతాయి, చాలా బాగుంటాయి. చూసారు కదా, రెండో వైపు కూడా లైట్ బ్రౌన్ అయిపోయింది. ఇప్పుడు మనం తీసేద్దాము. ఇందులో మనకి చిన్న టిప్స్ ఫాలో అయితే చక్కగా వస్తాయి. కరకరలాడుతూ ఉంటాయి, కమ్మగా ఉంటాయి. ఒకటి బియ్యపిండి మెత్తగా ఉండాలి, తడిపిండి అయి ఉండాలి. తర్వాత మనం ఈ బిళ్ళలు చేసిన తర్వాత కూడా తడి ఆరిపోకూడదు. తడి ఆరిపోతే ఇవి ఇలా పొంగవు. ఇవి 1 నెల రోజుల పాటు నిలవ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే కొబ్బరి నూనెలో చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. కొబ్బరి నూనె ఇష్టపడని వాళ్ళు రిఫైండ్ ఆయిల్లో వండుకోవచ్చు. కమ్మగా ఎంతో క్రిస్పీగా ఉండే దేవుడి పెళ్లిగాళ్ళు రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి. ఈరోజు సంక్రాంతి పిండి వంటల్లో మనము సన్న కారపూస చేసుకుందాము. అది ఎలా చేయాలో ఏమేమి కావాలో చూద్దాము. కారపూసకి కొన్న శనగపిండి కాకుండా మన మరలో పట్టించిన శనగపిండి అయితే చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు మరలో పట్టించిన శనగపిండే తీసుకున్నాను. ఇలా ఈ గరిటెతోటి కొలత అంటూ ఏమీ లేదు. నేను ఈ గరిటెతోటి ఎలా తీసుకున్నానంటే, ఇలా తీయగానే ఎంత వస్తే అంత 6 గరిటెలు శనగపిండి, అలాగే 2 గరిటెలు బియ్యపిండి కొన్నదేను తీసుకుని ఒక గిన్నెలో వేసుకున్నాను. అందులోనే ఉప్పు, కారం, పసుపు, ఇంగువ, కొంచెం వాము వేసాను. ఆ వేసిన క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు ఇందులో మనము కొంచెం కాచిన నూనె, తర్వాత నీళ్లు పోసి పిండి కలుపుకుందాము. కొంచెం గట్టిగా అంటే మరీ గట్టిగా కాదు, మనకి చక్రాల గిద్దలోంచి జారి పడేంత గట్టిగా కలుపుకొని పెట్టుకుందాము. పిండిలో కొంచెం కాచిన నూనె పోసాను, అంటే కొంచెం పెద్ద గరిటెతో పోసాను. ఇప్పుడు మనము నీళ్లు పోసి కలుపుకుందాము. ఇది ఇప్పుడు నీళ్లు కొంచెం పోసుకుంటూ కలుపుకుందాం పిండి. చెప్పంగా స్మూత్గా కలుపుకోవాలి, మనకి ఆ గిద్దలోంచి కిందకి దిగేలాగా. కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఒక్కసారి ఎక్కువ పోయకూడదు, ఉండలు కట్టేస్తుంది. పిండి ఇలా కలుపుకోవాలి.
ఇలా కలుపుకొని మనం వేసుకుందాం నూనెకి పెట్టాను కాగడానికి. ఒకవేళ ఇలా దిగలేదు అంటే ఒకటి వేసి చూద్దాం. దిగలేదు, మనకి నొక్కడం కష్టంగా ఉంది, చక్రాలు గిద్దా అనుకుంటే ఇంకొంచెం నీళ్లు పోసి కలుపుకుందాం. మళ్ళీ నూనె పెట్టుకున్నాం, కాగుతోంది. ఈ లోపల మనము చక్రాల గిద్ద రెడీ చేసుకుందాము. ఇలా సన్న కారపూస చేసుకునే బిళ్ళ పెట్టుకుని రెడీ చేసుకుందాము. నూనె బాగా వేడెక్కింది చెప్పుకున్నాం కదా. ఇప్పుడు పిండి ఇందులో పెట్టాను. ఇప్పుడు తిప్పుకుందాము. నూనె వేడిగా ఉండాలి. ఇలా మనకి నచ్చిన సైజులో తిప్పుకోవాలి. తిప్పుకొని ఈ బుడగలన్నీ కొంచెం ఆరిన తర్వాత, తగ్గిన తర్వాత తిప్పుకోవాలి. మనం వెంటనే తిప్పేస్తే విరిగిపోతుంది. చూసారా తగ్గాయి బుడగలు. ఇప్పుడు మెల్లగా తిప్పుకుందాము. ఇప్పుడు కొంచెం ఎర్రగా వేగాక ప్లేట్లో తీసేసుకుందాం. చూసారు కదా, రెండోసారి మనం తిప్పిన తర్వాత వేగింది, బుడగలన్నీ తగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం దీన్ని తీసేద్దాము. తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము. మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే చేసుకోవాలి. కరకరలాడుతూ భలే ఉంటాయి. చూసారు కదా, ఇగో మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే చేసేసుకుందాము. కరకరలాడే సన్న కారపూస రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.